హాయ్ అందరికీ బియ్యం పిండితో కరకరలాడే మురుకులు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా బియ్యం పిండిని తీసుకొని బాగా జల్లించేసుకోవాలి. ఏమైనా ఉంటలు అలా ఉంటే పక్కన పెట్టేసుకోవాలి. జల్లించేసుకొని ఇలా నీట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఒక కప్పు శనగగింజలు, ఒక కప్పు శనగపప్పు వేయించుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇంకొంచెం వాము తీసుకొని చేతులతో అలా నలిపి వేసుకుంటున్నాను. తగినంత కారం పొడి కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్నీ బాగా కలిసేలాగా ఎంత నీళ్ళు కావాలంటే అంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉంటలు లేకోకుండా ఉండాలన్నమాట. అప్పుడే చాలా టేస్టీగా వస్తాయన్నమాట. నేను నూనె కూడా కాంచుకొని అది కూడా వేసుకున్నాను. బాగా వస్తాయని చెప్పి మీరు కూడా ఈ ట్రిక్ని ట్రై చేయండి. ఇలా నీట్గా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కప్పు ఏదైనా పెట్టి క్లోజ్ చేయాలి. ఇంకొక పక్కన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయిందా లేదా అని చెక్ చేసేసుకొని పిండిని అలా పెట్టుకొని ఇంకా మురుకులు చేసుకునే దాంతో ఇంకా పిండేసుకొని అటువైపు ఇటువైపు తిప్పుతూ ఉండాలన్నమాట. మాడిపోకుండా బాగా ఒక రకంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇంకొన్ని వేసుకొని అలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇలా టేస్టీగా ఉండే క్రిస్పీ మురుకుల్ని ఇలా మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. అందరికీ నచ్చుతాయి కూడా. త్వరగా తినేస్తారు ఇంట్లో కూడా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.